Among eukaryotes, replication of DNA takes place in. కొద్దిగా బేసిక్స్ నుంచి వెళ్దాం, రైట్. ఇచ్చిన క్వశ్చన్లో యూకారియోట్స్ అంటే యూ మీన్స్ ట్రూ, క్యారియోట్ మీన్స్ న్యూక్లియస్, రైట్. ట్రూ న్యూక్లియస్ ఉన్న వాటిని యూకారియోట్స్ అంటారు. తెలుగులో దీన్ని నిజ కేంద్రక జీవులు అని చెప్పొచ్చు. అదే కేంద్రకం లేకపోతే వాటిని కేంద్రక పూర్వ జీవులు అంటారు. దీని ఇంగ్లీష్లో ప్రోకారియోట్స్ అంటారు. దిస్ ఈజ్ బేసిక్ పాయింట్స్ అండి, రైట్. రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. రెప్లికా అంటారు చూడండి, మీకు గుర్తుందా? రెప్లికా అంటే కాపీ. డిఎన్ఏ రెప్లికేట్ కావడాన్ని డిఎన్ఏ రెప్లికేషన్. రెప్లికా అంటే కాపీ కావడం, కాపీ అంటే కొత్తగా ఫామ్ కావడం. సేమ్ అలాగే ఉండి ఒక డిఎన్ఏ 2 డిఎన్ఏలుగా జరిగే ప్రక్రియను రెప్లికేషన్ అంటారు, రైట్. అమాంగ్ యూకారియోట్స్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ టేక్స్ ప్లేస్ ఇన్, రైట్. ఈ ఆప్షన్లలో ఏ ఫేజ్లో ఈ రెప్లికేషన్ జరుగుతుంది, రైట్. ఒకటి G2 ఫేజ్లో జరుగుతుందా, ఎం ఫేజ్లో జరుగుతుందా, ఎస్ ఫేజ్లో జరుగుతుందా, G1 ఫేజ్లో జరుగుతుందా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్ ఫేజ్లో జరుగుతుంది. ఎస్ మీన్స్ సింథసిస్ అంటే తయారు కావడం, రైట్. ఏం తయారవుతుందంటే డిఎన్ఏ తయారవుతుంది. సో ఈ డిఎన్ఏ తయారు కావడం ఏమన్నాము? రెప్లికేషన్ అని అన్నాము, రైట్. చూడండి, మనకు సెల్ సైకిల్లో పైన ఇచ్చిన అన్ని ఫేజెస్ ఉన్నాయి. కానీ సీక్వెన్షియల్గా మనం నేర్చుకుంటే G1 ఫేజ్, ఎస్ ఫేజ్, G2 ఫేజ్ అండ్ ఎం ఫేజ్ అని సీక్వెన్షియల్గా నేర్చుకోవాలి. అండ్ దీంట్లో నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అది ఎంసెట్లో కానీ నీట్లో కానీ సీక్వెన్స్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా, రైట్. దెన్ చూడండి, G1 ఫేజ్ కానీ, ఎస్ ఫేజ్ కానీ, G2 ఫేజ్ కానీ ఈ 3 ఫేజ్లను కలిపి మనం ఇంటర్ఫేజ్గా వర్ణించవచ్చు, ఇంటర్ఫేజ్ అని చెప్పొచ్చు. లేదా ప్రిపరేటరీ ఫేజ్ అని అంటాము. ప్రిపరేషన్ ఫర్ వాట్? ఫర్ డివిజన్. విభజన కోసము జరిగే ప్రక్రియనే ఇంటర్ఫేజ్ ప్రక్రియ, రైట్. ఈ డివిజన్ అంటే ఏ డివిజను? మైటాటిక్ డివిజన్. ఎం ఫర్ మైటాటిక్ డివిజన్ కోసము జరిగే ప్రక్రియని ఏమన్నామంటే ఇంటర్ఫేజ్ అన్నాము, రైట్. కణ విభజన కోసము కణంలో జరిగే మార్పునే ప్రక్రియ పరంగా కణంలో జరిగే మార్పునే ఏమన్నాము? సెల్ సైకిల్ అన్నాము, రైట్. చూడండి, ఈ G1 ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మెయిన్గా ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ RNAs అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమరేజెస్ అన్నీ కూడా ప్రోటీన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, RNAs కానీ, పాలిమరేజెస్ కానీ ఈ అన్ని రకాల ప్రోడక్ట్స్ ఫామ్ కావాలి అంటే ఈ ప్రోడక్ట్స్ దేనికోసం ఫామ్ అవుతాయి అంటే మేజర్గా డిఎన్ఏ రెప్లికేషన్ కోసం అవసరమయ్యే ప్రోటీన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, RNAs కానీ అన్నీ కూడా G1 ఫేజ్లోనే తయారవుతాయి, రైట్. G2 ఫేజ్, ఎస్ ఫేజ్. ఎస్ ఫేజ్ అంటే సింపుల్గా ఎస్ ఫేజ్లో ఏమి జరుగుతుంది? జస్ట్ డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఎందుకంటే పైన ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. డిఎన్ఏ రెప్లికేషన్ ఓన్లీ అక్కడ ఇన్ ఎస్ ఫేజ్లో ఓన్లీ డిఎన్ఏ రెప్లికేషన్ మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? G2 ఫేజ్.
G2 phase. See, G2 phase లో మేజర్గా మైటాసిస్కి మైటాసిస్కి అంటే డివిజన్కి అవసరమయ్యే స్పిండిల్ ఫైబర్స్ ఫార్మేషన్ కానీ అలాగే సెంట్రియోల్స్ కానీ అలాగే ఏమన్నా సెల్లో డ్యామేజెస్ ఉంటే డిఎన్ఏ డ్యామేజెస్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం కానీ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే G2 ఫేజ్లో జరుగుతుంది, రైట్? ఈ పాయింట్ గుర్తుంచుకోండి. దెన్ ఎం ఫేజ్ అంటే మైటాటిక్ ఫేజ్. ఈ మైటాటిక్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే జస్ట్ డివిజన్ మాత్రమే జరుగుతుంది. ఈ మైటాటిక్ ఫేజ్లో మేజర్గా 2 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయండి, రైట్? సి, క్యారియోకైనసిస్ సైటోకైనసిస్. క్యారియో అంటే కేంద్రకం, నేను ఆల్రెడీ చెప్పాను. కేంద్రకం మాత్రమే విభజన చెందితే దాన్నే క్యారియోకైనసిస్ అంటారు. క్యారియోకైనసిస్లో మనకు 4 రకాల ఫేజెస్ ఉంటాయి. అవి ఏంటివంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. దెన్ సైటోకైనసిస్. కేంద్రక విభజన అయిన తర్వాత సైటో అంటే కణము. కేంద్రకం విభజన అయిన తర్వాత కణం విభజన చెందడాన్ని కైనసిస్ అంటే విభజన అండి. కేంద్రకము డివైడ్ అయిన తర్వాత కణం కూడా డివైడ్ అవుతుంది కదా, దాన్ని సైటోకైనసిస్ అన్నాము, రైట్? చూడండి, సెల్ అనుకుంటే సెల్లోని న్యూక్లియస్ 2 పార్ట్స్గా డిఫరెంట్ అయ్యి మెల్లమెల్లగా సెల్ కూడా డిఫరెన్షియేట్ అయితే ఫస్ట్ క్యారియోకైనసిస్ గాను దెన్ సైటోకైనసిస్ గాను మనము డిఫరెన్షియేట్ చేస్తాం, రైట్? చూడండి, దీన్ని మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. అంటే సెల్ సైకిల్లో ఉండే ఫేజ్ ఏంటి అంటే G1, S, G2, M. ఈ 4 కూడా సెల్ సైకిల్లో ఫేజెస్, రైట్? కొద్దిగా ట్రికీగా అడిగితే వాడు సెల్ సైకిల్ అనకుండా ఇంటర్ఫేజ్లోని ఫేజ్ ఏంటి అంటే గుర్తుంచుకోవాలి, G1, S, G2. ఈ 3 ఫేజ్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఇంటర్ఫేజ్లో ఉంటాయి. వాడు ఏం చేస్తాడు, ఒక్కోసారి ఎం ఫేజ్ని కూడా ఇంక్లూడ్ చేసి సెల్ సైకిల్ ఇంటర్ఫేజ్లో పార్ట్గా అడుగుతాడు. సో అక్కడ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం తీసుకోవద్దు, రైట్? దీన్ని కొంచెం డయాగ్రామాటికల్గా చూస్తే చూడండి, G1, S, G2 ఈ 3 కూడా దేంట్లో ఉన్నాయి, ఇంటర్ఫేజ్లో ఉన్నాయి, రైట్? సి, మైటాసిస్ అనేది సపరేట్ అండి. అది ఇంటర్ఫేజ్లో ఉండదు. సెల్ సైకిల్లో పార్ట్ అయినప్పటికీ ఇంటర్ఫేజ్లో ఉండదు. ఇంటర్ఫేజ్లో ఓన్లీ G1, S, G2 ఉంటే ఎం ఫేజ్ సెల్ సైకిల్లో పార్ట్. అర్థమైంది కదా? చూడండి, ఇదంతా సెల్ సైకిల్ అయితే ఓన్లీ G1, S, G2 ఏమో ఇంటర్ఫేజ్ వస్తే సెల్ డివిజన్ మాత్రం ఎం ఫేజ్లో ఉంటుంది, రైట్? ఎం ఫేజ్లో కూడా నేను ఒకటి చెప్పాను, క్యారియోకైనసిస్, సైటోకైనసిస్ అని. సైటోకైనసిస్ ఏమో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ తర్వాత అయ్యేదే సైటోకైనసిస్. అర్థమైంది కదా? సెల్ డివిజన్ జరగకుండా రెస్టింగ్ ఫేజ్లో ఉంటే దాన్ని G0 ఫేజ్ లేదా క్విషెంట్ ఫేజ్ అని కూడా అంటారు, రైట్?